ఈ ఉదయకాల సమయంలో డిడి యాదగిరి ఛానల్లో ఆరాధన ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి దేవాతి దేవుని ప్రియ శ్రోతలకు దేవుని పేరిట శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని ప్రియులరా, దేవుడు ఎంతగానో తన కృపను మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈరోజు మీ మధ్యలోనికి దేవుని వాక్యమును తీసుకొస్తున్నటువంటి నా పేరు పాస్టర్ సంతోష్ కుమార్. ఈరోజు ఈ విధముగా ఈ ఆరాధన ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు రావడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఆలకించి మీ ఆత్మీయ జీవితాలలో దేవునికి నమ్మకంగా యథార్థంగా మీరు ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నేను మీతో పంచుకోబడుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఆయన అనేక మార్లు ఈ భూమి మీద మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే మనము దేవుని చిత్తంలో ఉన్నవారం అవుతాము, ఎలా జీవిస్తే మనము పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాం, ఎలాంటి వారు పరలోక రాజ్యానికి వెళ్తారు, యేసుప్రభు నమ్ముకున్న ప్రతి వారు వెళ్తారా, లేకపోతే యేసుప్రభు నమ్ముకొని ఎలా జీవిస్తే పరలోకానికి వెళ్తారు అనే విషయాన్ని యేసుప్రభు వారు అనేక ఉపమానాల ద్వారా ఆయన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో అనేక మార్లు చనిపోయిన తర్వాత మానవుడు ఎక్కడుండాలి, ఎలా మానవుడు జీవిస్తే ఎలా దేవుని రాజ్యంలో ఉంటాడో అనేక మార్లు వివరించాడు. ఈ ఉదయకాల సమయంలో నేను ఆ దేవాతి దేవుడు నా మనసులో ఉంచిన మాటను మీతో పంచుకుంటున్నాను. ఆయన మత్తయి రాసిన సువార్తలో 13వ అధ్యాయం అంతా కూడా అనేక ఉపమానములు పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందులో ఈ ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము మనము బైబిల్ లేఖనాలు చూసినట్లయితే 13వ అధ్యాయంలో 47వ వచనం నుండి మనం చూసినప్పుడు చూడండి, ఆయన మాట్లాడుతూ ఇక్కడ 47వ వచనంలో, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుడ్డములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును. దేవుని ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఉపమానము మాట్లాడుతూ ఎవరైతే దేవుని చిత్తానుసారంగా జీవించరో, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడక తమ ఇష్టానుసారంగా జీవిస్తారో వారు ఏమవుతారో అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే మరణం తర్వాత ఏమవుతుందిలే అని అనుకునేవారు కొంతమంది ఉన్నారు. మరణం తర్వాత జరిగేది ఏదైతుంది, ఇప్పుడైతే బ్రతుకున్నప్పుడే మన ఇష్టానుసారంగా బ్రతుకుదాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నిజంగా క్రైస్తవులు బ్రతికున్నప్పుడే ఎలా జీవించాలో ఆ దేవాతి దేవుడు మనకు తెలియజేశాడు. అందుకనే మన యొక్క వాడుక భాషలో తెలుగులో ఒక శాస్త్రం ఉంటుంది, ఒక మాట ఉంటుంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని ఉంటుంది. అంటే మనం బ్రతికున్నప్పుడే మనము ఎలా జీవించాలి, మనం బ్రతికున్నప్పుడే ఆ దేవాతి దేవునికి ఇష్టంగా ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం పరలోకానికి వెళ్తామో అనే మాటను యేసుప్రభు వారు చాలాసార్లు మాట్లాడారు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ యేసుప్రభు వారు సముద్రమును, ఒక వలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సముద్రములో ఒక వల వేయబడింది. ఆ వల వేసినప్పుడు ఆ వలలో చాలా చేపలు పడ్డాయి. కానీ ఆ చేపలలో కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడ్డవి కూడా ఉన్నాయి. అక్కడ మనకు స్పష్టంగా ఉంది, వారు కూర్చొని వాటిని వేరు చేస్తూ ఉన్నారట. కూర్చొని వేరు చేసి
మంచి చేపలన్నిటిని ఏమో వారి యొక్క బుట్టలో వేసుకుంటున్నారు, చెడ్డ చేపలన్నిటిని కూడా పడవేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నేను మాట్లాడుతున్న మాట మీరు శ్రద్ధగా ఉంటే, విని మీరు దాన్ని ఆచరిస్తే తప్పక ఆయన రాకడలో మీరు ఎత్తబడే గుంపులో ఉంటారు. దేవుని ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకుంటే మాత్రమే కాదు, యేసు ప్రభుకు అనుకూలమైన జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించాలి. అయితే యేసు ప్రభు వారు అంటున్నారు, సముద్రములో వేసిన వల. ఇక్కడ సముద్రము అనగా యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే లోకము. సముద్రం అనగా లోకము. ఈ లోకములో వల అనగా రక్షణ. ఈ లోకములో యేసు ప్రభు వారు రక్షణ అనే వలను వేసి కొంతమందిని యేసు ప్రభు రక్షించుకున్నాడు. ఆ రక్షణ గొప్ప భాగ్యము నీకు నాకు అనుగ్రహించి ఉన్నాడు. యేసు ప్రభు తన స్వరక్తమిచ్చి మనని కొనుక్కొని, ఏ మనిషి లేకపోయినా, చదువులో జ్ఞానులం కాదు, అందములో మంచివారము కాదు, ఆస్తిపరులము కాదు, ఏమి లేకపోయినా యేసుక్రీస్తు వారు మనని ప్రేమించి తన ప్రాణమును మన కొరకు అర్పించి ఆయన మన కొరకు ఒక ఉన్నతమైన రక్షణను అనుగ్రహించాడు. ఈ రక్షణ అనే వలలో అనేకులు యేసుప్రభుని నమ్ముకునేవారు ఉన్నారు. ఈ లోకంలో మనం చూసిన వారైతే అనేకులు యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభుకు ఇష్టానుసారంగా జీవించేవారు కొంతమంది అయితే, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత వారి యొక్క సొంత కార్యములు చేసుకుంటూ వారు దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవారు ఉన్నారు. అయితే ఒక రోజు రాబోతుంది, క్రైస్తవులమైన మనందరికీ తెలుసు, ఒకరోజు యేసుప్రభు రాబోతున్నాడు. ఆయన ముందు మనందరం నిల్చోబోతున్నాం. ఆయన అంటున్నాడు అక్కడ చివరి వచనంలో మనం చదివిన దాంట్లో, ఒకరోజు దేవదూతలు వచ్చి దుష్టుల నుండి నీతిమంతులను వేరుపరుస్తారు. ఆ రోజు రాబోతుంది. ఒకరోజు మన ప్రవర్తనను బట్టి, మన క్రియను బట్టి, మనము జీవించిన జీవితాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ప్రకటన 22లో చెప్పిన ప్రకారము వాని క్రియల చొప్పున జీతం ఇవ్వడానికి నా దగ్గర జీతము కలదంటున్నాడు. అంటే మనము చేస్తున్న ప్రతి పనిని బట్టి, మనము జీవించిన జీవిత విధానాన్ని బట్టి దేవాతి దేవుడు ఒకరోజు మనని తీర్పు తీర్చబోతున్నాడు. దేవుని ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు మంచి చేపగా ఉన్నావా లేక చెడ్డ చేపగా ఉన్నావా? వలలో 2 రకాల చేపలు పడ్డాయి. ఒకటి మంచి చేప పడింది, ఒకటి రెండోది చెడ్డ చేప పడింది. అయితే 2 కూడా వలలోనే ఉన్నాయి. మీరు గమనించినట్లయితే, అంటే వలలో ఉన్నారంటే ఆ 2 గుంపుల ప్రజలు కూడా రక్షించబడిన వారే, యేసుక్రీస్తుని నమ్ముకున్నవారే. వారు కూడా ఆదివారం యథావిధిగా ఒక సంఖ్యలో బైబిల్ పెట్టుకొని చర్చికి వెళ్ళేవారే. కాకపోతే చర్చిలో ఎలా ఉన్నామో బయట కూడా అలాంటి జీవితాన్ని జీవించాలి. యేసు ప్రభు వారు లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయి. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధంగా ఉండాలని లేఖనం సెలవిస్తుంది. అనేక మార్లు వాక్యం సెలవిస్తూ ఉంది, మనము ఇహలోక సంబంధులము కాదు, మనము పరలోక సంబంధులము. ఈ లోకముతో మనకు పని లేదు, ఈ లోకమును మనను ప్రేమించొద్దు అని బైబిల్ మనని పదే పదే హెచ్చరిస్తూ ఉంది. కానీ చాలామంది క్రైస్తవులు వారి యొక్క సంతోషము కొరకు, వారి యొక్క సుఖభోగముల కొరకు, వారి శరీరాశ కొరకు రాజీ పడిపోయి వారు ఈ లోక సంబంధులుగా జీవిస్తున్నారు. మేము యేసే నమ్ముకున్నాం, యేసే నమ్ముకున్న వాళ్ళు ఇలా జీవించాలి అనే ఆలోచన లేకుండా వారి ఆత్మను ఆర్పుతూ, వారి మనస్సాక్షిని చంపుకుంటూ ఇహలోక సంతోషాన్ని కోరుకుంటున్నారు. ఇహలోక సంతోషాన్ని కోరుకుంటూ వారి శరీర ఇచ్చలను నెరవేర్చుకుంటూ దేవునికి కోపం తెప్పిస్తున్న వారందరూ కూడా చెడ్డ చేపల గుంపులో ఉంటారు. ఈరోజు నేను చెడ్డ చేపల గుంపు గురించి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, కానీ ఒక ప్రశ్నతో నేను ముందుకు వెళ్తాను. నువ్వు మంచి చేపగా ఉన్నావా? దేవుని దృష్టికి చెడ్డ చేపగా ఉన్నావా? నువ్వు మంచి చేపగా ఉంటే రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు నీవు ఆ పరలోక రాజ్యానికి వెళ్తావు. యేసు ప్రభు నిన్ను కొనిపోయినప్పుడు నువ్వు ఆయనతో నిత్య రాజ్యంలో ఉంటావు. మంచి చేప లక్షణాలు మనకు ఉండాలి. అయితే బైబిల్లో దేవుని ప్రియులారా, చెడ్డ చేపలన్నీ కూడా ఒకరోజు పడవేయబడతాయి. అవి ఎక్కడ పడవేయబడతాయి కూడా యేసు ప్రభు చెప్తున్నారు. అగ్ని గంధకములో, అగ్ని గుండములో పడవేయను అని బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది. అది భయంకరమైనటువంటి వేదన, అది భయంకరమైనటువంటి, అది శోధనతో బాధతో కూడినటువంటి స్థలము. అందుకనే నేను దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా ఈ ఉదయకాల సమయంలో మీరు మంచి చేపగా ఉండాలనేదే నా ఆశ. బైబిల్లో 2 మంచి చేపలు ఉన్నాయి. అయితే దేవుని ప్రియులరా, ఆ మంచి చేపల గురించి
నేను మాట్లాడుతున్నాను. చాలామందికి మంచి చేప అనగానే చాలామందికి గుర్తొచ్చేది యోనా చేప. మీ అందరికీ తెలుసు యోనా చేప ఏం చేసిందంటే దేవునికి వ్యతిరేకమైన పని చేసినప్పుడు ఆ చేప యోనాను మృంగి 3 రోజులు కూడా ఉపవాసం ఉండి మళ్ళీ దేవుడు యోనాను ఎక్కడికి పంపించాలో ఆ స్థలంలో ఆ యోనాను కక్కివేసిన సందర్భం మనకు కనబడుతుంది. ఓకే, మీకు వచ్చిన ఆలోచన కరెక్టే, అది మంచి చేపే. కానీ మీకు తెలియని ఇంకొక చేప ఉంది. అది రెండవ చేప ఏంటంటే యేసుక్రీస్తు వారికి షేకేలును అందించినటువంటి చేప. ఒకరోజు ఆ యొక్క సుంకపు గుత్తదారుడు వచ్చి యేసు ప్రభు శిష్యులలో పేతురుతో అంటాడు, మరి మీ యొక్క గురువు, మీ యొక్క బోధకుడు సుంకము చెల్లించడా అని అడిగినప్పుడు యేసు ప్రభువారు ఆ యొక్క పేతురుని పిలిచి చాలా విషయాలు అక్కడ మనం మత్తయి సువార్త 17వ అధ్యాయంలో దాన్ని చూడవచ్చు. ఏంటంటే అప్పుడు పేతురుని పిలిచి, ఇదిగో నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక చేప మన కొరకు ఎదురు చూస్తూ ఉంది, దాని నోటిలో షెకెలు ఉంటుంది, ఆ షెకెలును తీసుకొని వచ్చి 1/2 షెకెలు నా నిమిత్తము 1/2 షెకెలు నీ నిమిత్తము చెల్లించమని చెప్తా ఉన్నాడు. దేవుని ప్రియులారా, నేను మంచి చేప గురించి మాట్లాడుతున్నాను. మంచి చేప భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతారు. మంచి చేప లక్షణం ఏంటంటే వారు దేవుని కొరకు సమర్పించుకుంటారు. మంచి చేపకున్నటువంటి లక్షణం ఏంటంటే తమ ప్రాణాలను సైతము కూడా ఇవ్వడానికి సిద్ధపడతారు. ఈ చేప యేసు ప్రభు చెప్పినట్టుగా పేతురు కొరకు ఎదురు చూస్తూ ఉంది. పేతురు వెళ్ళాడు, గాలం వేశాడు. మీ అందరికీ లేఖనం తెలుసు, ఆ చేపను పట్టుకున్నాడు. దేవుని ప్రియులారా, మీరు ఆలోచించండి, దాని నోట ఆల్రెడీ షెకేలు అనగా ఒక నాణెమును పట్టుకొని ఉంది. ఇక నాణెమును పట్టుకున్న తర్వాత దానికి ఈ గాలమును పట్టుకున్న దానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే గాలమును పట్టుకుంటేనే అది మళ్ళీ పేతురుకు దొరుకుతుంది కాబట్టి. అయినా అది బాధపడుతూ నోట్లే షెకేల్ను అనగా నాణమును పెట్టుకొని ఆ యొక్క గాలమును పట్టుకుంది. అంటే అది ఎంతో బాధ అనుభవించింది నీటిలో ఉన్నప్పుడు. అప్పుడు అటువంటి స్థితిలో ఆ నాణమును పట్టుకున్నటువంటి ఆ చేప ఏం చేసిందంటే, దేవుని ప్రియులరా, తన యొక్క త్యాగమైనటువంటి జీవితాన్ని చూస్తున్నాం, సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని చూస్తున్నాం. అదేం చేసిందంటే యేసు ప్రభు కొరకు సమర్పించబడినటువంటి చేప. అది నీటిలో ఉన్నప్పటికీ అన్ని చేపల కంటే ఒక ప్రత్యేకమైన కలిగినటువంటి చేప యేసు కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడింది. యేసు ప్రభు కోరికను, ఆయనకు ఉన్న అవసరతను తీర్చడానికి ఇష్టపడింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు దేవుని కొరకు సమర్పించుకున్నావా? దేవుని కొరకు త్యాగ జీవితము కలిగి ఉన్నావా? దేవుని కొరకు నువ్వు సమర్పణ చేసుకున్నావా? నేను యేసయ్య కొరకు బ్రతుకుతాను, కష్టమైన నష్టమైన బాధ అయినా నేను ఆయన కోరికను తీరుస్తాను. యేసు ప్రభు మన దగ్గర నుంచి ఏం కోరుకున్నాడు? ఏ వెండో బంగారమో ఆస్తో పాస్తులో ఇవ్వమని యేసు ప్రభు లేదు. ఆయన కోరుకున్నది ఒకటే, ఈ భూమి మీద ఆయన నామమహిమార్థమై మనం బ్రతకాలి, ఆయనకు మనము సాక్షులుగా జీవించాలి, ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలని యేసు ప్రభు వారు కోరుకున్నాడు. నువ్వు మంచి చేపగా ఉండాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మంచి చేప బుట్టలో వేయబడుతుంది. మంచి చేపకున్న లక్షణాలు ఏంటంటే, దేవుని ప్రియులరా, ఆ మంచి చేప ప్రాణం త్యాగము చేసింది. రెండవది, ఆ మంచి చేప యేసయ్య కొరకు సమర్పించుకుంది. మూడవది, ఆ మంచి చేప యేసయ్య అవసరతను తీర్చింది. అక్కడ యేసు ప్రభుకు షెకేలు నాణెం అవసరం ఉంది. ఆ నాణెమును తన నోట పట్టుకొని చివరికి దానికి తెలుసు, నేను ఇప్పుడు ఆ గాలమును పట్టుకుంటే పేతురు నన్ను చంపేస్తాడు, నా కడుపులో నుండి ఆ షెకేలును నాణెమును తీసుకుంటాడు, ఇదే నా చివరి క్షణమని ఆ చేపకు తెలుసు. అయినా యేసు ప్రభు కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడింది. ఈరోజు ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచించి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభును మరిచిపోయి ఒక్క క్షణమాత్రపు సంతోషము కొరకు, క్షణమాత్రపు లోకాశ కొరకు నువ్వు యేసయ్యకు వ్యతిరేకంగా ఎందుకు జీవిస్తున్నావు? ఒకరోజు యేసయ్య రాబోతున్నాడు. ఆ రోజు నువ్వు ఆయన ముందు నిల్చుంటావనే భయము, భక్తి నీకు లేదా? ఒకవేళ ఉంటే ఈరోజు నేను ముగింపులో మీకు ఒక మాట చెప్తున్నాను. నువ్వు దేవుని కొరకు మంచి చేపగా బ్రతకాలని నేను కోరుకుంటూ, రేపు నువ్వు మంచి చేపగా ఉంటే రేపు యేసయ్య సన్నిధిలో ఆయన రాజ్యంలో నువ్వు ఉంటావని దేవుని పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆరాధన ఆరాధన